హాయ్ సార్. రెడీ అయిపోయిందా ఇల్లు? ఇక్కడ కొద్దిగా ఫినిషింగ్, ఫైనల్ ఫినిషింగ్. ఓకే, చూద్దాం ఒకసారి. మాస్టర్ బెడ్రూమ్. ఓకే ఓకే, ఇది ఇంకో బెడ్రూమా? ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఓకే బాత్రూమ్. ఓకే ఓకే బాగుంది సార్. ఎప్పటికైనా ఫినిష్ అయిపోతుంది ఇది? 1 month పడుతుంది. 1 month పడుతుంది ఫినిష్ అయిపోవడానికి. అండ్ ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు పెట్టాలంటే. ఓకే, ఇప్పుడు ఈ ఇంటి కీస్ ఉన్నాయి కదా, కీస్ నాకు ఇవ్వడం జరుగుతుంది, ఒక స్పేర్ కీస్ అంటే మామూలుగా మా వాళ్ళు చూపించడానికి అలాగా ఉంటుంది. స్పేర్ కీస్ ఉన్నాయా? ఒక కీస్ నాకు ఇస్తారా? ఓకే ఇవ్వండి ఒకసారి, ఎందుకంటే మా అమ్మని కూడా తీసుకొచ్చి చూపించాలి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, బాయ్. థ్యాంక్ యూ. In the morning light I greet the day with a heart full of hope, might come what may. Through the highs and lows I'll find my way. In the rhythm of life I'll dance and sway. With every step I'll rise and shine. In this beautiful journey Hey, hi ra Krishna. Hi ra. All happy ra. మొత్తానికి ఇల్లు కొనేసిన. కంగ్రాట్స్ రా. చాలా హ్యాపీగా ఉంది ఇల్లు కొన్నందుకు. కొన్నావు, మంచిగానే కొన్నావు, అది ప్రియని మర్చిపోలేవురా. తనని మర్చిపోవడం జరగని పనిరా, ఎందుకంటే తనని అమ్మలా చూసుకున్నా, అమ్మని ప్రేమించంటే ప్రేమించా, తనని మర్చిపోమంటే మాత్రం జరగని పనిరా. ఎందుకు, ఏమైందిరా? ఈ కథకి ఎండింగ్ పాయింట్స్ లేవారా? ఈ కథకి ఎండింగ్ పాయింట్ లేదు. ఎందుకు, ఏమైందిరా? కామా ఉంది. అర్థం కాలేదా? నాకు వచ్చింది ఫోన్ ఏంటి, ప్రియాకి యాక్సిడెంట్ అయి చనిపోయిందని నాకు ఫోన్ వచ్చింది. ప్రియా ఉన్న ఏరియాలో ట్రాఫిక్ జామే ఉండదు, యాక్సిడెంట్ ఎట్లా అవుతుంది? ప్రీ ప్లాన్గా చంపేశారు ఎవరో. చంపేసిన వాడు ప్రియాని నా నుంచి నాకు దూరం చేసి అని హ్యాపీగా ఉన్నట్టున్నాడు. ప్రియాని నాకు నుంచి వాడు దూరం చేశాడు, కానీ ఆ పనిలో వాడు నాకు దగ్గర అయ్యాడు. ఎక్కడో హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నాడేమో వాడు. ఎంతటి తెలివైన వాడన్నా తప్పు చేస్తున్నప్పుడు పొరపాట్లు ఒక క్లూ వదిలేస్తాడు. వాడు వదిలేశాడు పక్కాగా. నాకు దొరుకుతుంది అప్పుడు ఆ బ్రాకెట్ ఫుల్ఫిల్ చేస్తా. అంటే ఏంటి చెప్పను, వెయిట్ అండ్ సీ. ఓకే.